హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పొట్టి పిచ్చుక కథల్లోని రెండో కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో కొంచెమంత బ్రాహ్మడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి పెరిగి కంకులు వేయటం మొదలుపెట్టేసరికి 2 బమిడిలేళ్ళు, 2 వెండిలేళ్ళు వచ్చి రాత్రిళ్ళు తినివేయటం మొదలుపెట్టినాయి. అవి తినిపోగా 1 కంకులు మిగిలితే మన పొట్టి పిచ్చుక వచ్చి పగలు తినివేస్తూ ఉండేది. ఒకనాడు బ్రాహ్మడు పొలం వచ్చి చూసుకునేసరికి చేనంతా ఈటిపోయి ఉంది. 1 అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చుక తింటూ ఉంది. పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది, కోపము వచ్చింది. ఈ పిచ్చుక పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చులు వేశాడు. పాపం పొట్టి పిచ్చుక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది. ఇంకేం బ్రాహ్మడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చుక ఊరుకుంటుందా? చంకలో కూర్చునే పాట ఎత్తుకుంది. కొంచెమంత బ్రాహ్మడికి గు గు గు, కొంచెమంత జొన్న చేను గు గు గు, 2 మమిడిలేళ్ళు గు గు గు, 2 వెండిలేళ్ళు గు గు గు, చేను కాస్త మేసాయి గు గు గు, నేను కూడా తినబోతే గు గు గు, పొట్టివాడొచ్చాడు గు గు గు, పొంచి పొంచి చూశాడు గు గు గు, నన్ను పట్టుకున్నాడు గు గు గు. ఈ పాట వినేసరికి బ్రాహ్మడికి చాలా కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. ఊహూ, మన పిచ్చుక నోరు ముయ్యలేదు. మన బ్రాహ్మడు ఏం చేస్తాడు? ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు. అందుకని ఊరి బయట ఉన్న శెట్టిగారి అరుగు మీద కూచున్నాడు. మన పిచ్చుక నోరు మూస్తేగా పాడుతూనే ఉంది. కొంచెమంత బ్రాహ్మడికి గు గు గు, కంచమంత జొన్న చేను గు గు గు, పొట్టివాడొచ్చాడు గు గు గు, పొంచి పొంచి చూశాడు గు 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 అంటూ. దీని పాట విని శెట్టి బయటికి వచ్చి, ఏమండి శాస్త్రులు గారు, మీ జొన్న చేను ఎంతండి అన్నాడు. బ్రాహ్మడు దోసిటి చూపించి ఇంత అన్నాడు. ఇంతేనా అన్నాడు శెట్టి. కాదు, ఇంత అని బ్రాహ్మడు 2 అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు. ఓస్, ఇంతేనా అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి 2 చేతులు బారజాపి ఇంత అన్నాడు. ఇంకేం, చెయ్యి తీసేసరికి మన పిచ్చుక తుర్రున పారిపోయి చెట్టు మీద కూచుని కొంచెమంత బ్రాహ్మడికి గు గు గు, కొంచెమంత జొన్న చేను గు గు గు, పొట్టివాడొచ్చాడు గు గు గు, పొంచి పొంచి చూశాడు గు గు గు, నన్ను పట్టుకున్నాడు గు 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 అంటూ మళ్ళీ పాడటం మొదలుపెట్టింది. బ్రాహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇదండి పొట్టి పిచ్చుక కథల్లోని రెండో కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. దోమమ్మ పెళ్ళి అనే చిన్న కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక దోమ. ఒక రోజున దానికి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అది చిర్రాబుర్రా చిక్కు తీసుకుని చీమిడి మెరుగు పెట్టుకుని పుటక నిండా పూరీలు, అటక నిండా ఆవు నెయ్యి తీసుకుని కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని బయలుదేరింది. దోవలో ఒక ఏనుగు దోమమ్మను కలుసుకుని, దోమ దోమ, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నాను అన్నది దోమ. ఏం, నన్ను పెళ్ళాడరాదా అన్నది ఏనుగు. ఛీ ఛీ, ఏనుక్కు ఎత్తు చెవులు, నేను చేసుకోను పో అంటూ దోమమ్మ ముందుకు సాగింది. మరికొంత దూరం పోయేసరికి ఒక గుర్రం కనబడి, దోమ దోమ, ఎందాకా ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నాను అన్నది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది గుర్రం. చీ చీ, గుర్రానికి గుదికాళ్ళు, నేను చేసుకోను పో అంటూ దోమ మళ్ళీ తన దారిన తాను బయలుదేరిపోతోంది. మరి కొంచెం దూరం పోయేసరికి ఒక పాము కనిపించి, దోమ దోమ, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నా అంది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది పాము.
ఛీ! ఛీ! పాముకు పడగ తల. నేను చేసుకోను పో! అంటూ దోమ ముందుకు సాగింది. మరి కాస్త దూరం పోయేసరికి ఒక కోతి కనిపించింది. దోమమ్మ, దోమమ్మ ఎందాకా ప్రయాణం? అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నానంది దోమ. ఇదే గదా కంచి! నాకంటే మంచి మొగుడు నీకెక్కడ దొరుకుతాడు? నన్ను చేసుకోరాదా? అన్నది కోతి. ఇదేనా కంచి! అయితే నిన్నే చేసుకుంటాలే అన్నది దోమ. కోతి దోమని నెత్తిమీద ఎక్కించుకుని ఇంటికి వచ్చి దోమమ్మ తెచ్చిన పుటక పూరీలు, అటక ఆవు నెయ్యి పెట్టి విందు చేసుకుని వైభవంగా పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు గడిచినాయి. దోమమ్మ ఒక కొడుకును కన్నది. ఒక రోజున కొడుకును ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి దోమమ్మ ఇలా జోలపాట పాడింది. ఏనుగును వద్దంటి ఎత్తు చెవులంటి, గుర్రమును వద్దంటి గుదికాళ్లదంటి, పామును వద్దంటి పడగతలదంటి, కోతిని పెండ్లాడి కొడుకును గంటి, జో జో. ఇలా పాడుతుండగా మేతకు పోయిన కోతి ఇంటికి తిరిగి వచ్చింది. పెళ్ళాం పాట వినేసరికి కోతికి ఎక్కడలేని సంతోషము వచ్చింది. సంతోషం పట్టలేక అమాంతం వచ్చి దోమమ్మని ముద్దు పెట్టుకుంది. అలా ముద్దు పెట్టుకోవడంలో దోమమ్మ కాస్త కోతి ముక్కులో దూరింది. పాపం కోతి ఏం చేస్తుంది? నీకు కాసుల దండ ఇస్తారా? కట్టెవంకలు పెడతారా? ముక్కుపోగు కుట్టిస్తారా? అని ఎంతో బతిమాలుతూ పాట పాడింది. కానీ దోమమ్మ బయటికి రాలా. కోతికి కోపం వచ్చి ముక్కు నలుపుకునేటప్పటికి దోమమ్మ కాస్త నలిగిపోయింది. దాంతో కోతికి తుమ్ము వచ్చి హాచ్ అని తుమ్మింది. ఆ తుమ్ముతో నలిగిపోయిన దోమమ్మ కోతి ముక్కులోంచి కింద పడింది. ఇది చూసి పాపం కోతి కళ్ళనీళ్ళెట్టుకుంది. అంతలోనే దోమమ్మ లేచి నాకేం కాలేదులే, నేను బానే ఉన్నాన్లే, ఊరుకో ఊరుకో అని ఊరుకోబెట్టింది. కోతి సంతోషించింది. అప్పట్నుంచి కోతి, దోమమ్మ వాళ్ళ కొడుకుతో సంతోషంగా ఉన్నాయి. అంతటితో కథ కంచికెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. ఇదండి 'దోమమ్మ పెళ్ళి' అనే చిన్న కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.